హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా ఫస్ట్ వ్లాగ్ అప్లోడ్ చేయబోతున్నాను. అండ్ ఈ వ్లాగ్లో నేను మీకు బాహుబలి ఎగ్జిబిషన్ని చూపించబోతున్నాను. ఈ ఎగ్జిబిషన్ ఎంటర్ అయ్యే టైంలో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా రాజమాత శివగామి గారు కూర్చున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎంటర్ అయ్యాక లోపల చూస్తే బాహుబలిలో ఉండే ప్రతి క్యారెక్టర్ని మనకి చూపించారన్నమాట. మూవీలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ని క్లియర్గా అర్థమయ్యేట్లు చూపించడానికి వాళ్ళు ఎంతో బాగా ట్రై చేశారు. అండ్ కొన్ని దగ్గరలో అయితే వాళ్ళ ఫేసెస్ మనకు అర్థం కావు, కానీ మనం అర్థం చేసుకోవాలి ఆ సిచ్యువేషన్ని బట్టి. ఇక్కడైతే అందరూ క్యారెక్టర్స్ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి రానా గారు బుల్తో ఫైట్ చేస్తున్న సీన్, ఇక్కడేమో ప్రతి ఒక్కరిని నిల్చోబెట్టేశారు. ఇక్కడైతే కట్టప్ప ఫేస్ అసలు మనకు అర్థం కాదు ఎవరు ఈయన అని. ప్రభాస్ ఫేస్ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది, ఎవరు ఈయన అన్నట్టుగా. కానీ కట్టప్ప ఫేస్ మాత్రం ఎవరో గుర్తుపట్టలేని విధంగా ఉందైతే. ఎగ్జిబిషన్కి వచ్చి ఏదో ఒక రైడ్ ఎక్కాలి కదా అని ఈ రైడ్కి మేము టికెట్స్ కొన్నాము. నేను, మా తమ్ముడు, ఇంకా మా కజిన్ ఈ రైడ్ ఎక్కాము. ఎలాగో బయటే ఉన్నాం కదా అని బయటే డిన్నర్ చేద్దామని మురళీకృష్ణ వచ్చాము. రాగానే కృష్ణుడు దర్శనం ఇచ్చారు. మేమందరం అయితే పరోటాలు ఆర్డర్ చేసాము, కానీ మా మమ్మీ మాత్రం మసాలా దోశ ఆర్డర్ చేసుకుంది. అక్కడ ఉండే వెయిటర్ అంకుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. కర్రీ సరిపోలేదు అంటే మళ్ళీ తెచ్చి ఇస్తున్నారు. అన్లిమిటెడ్ అనమాట కర్రీ అయితే. ఆ పరాటాని కర్రీ ఇంకో ఆనియన్తో నంచుకుని తింటూ ఉంటే ఉంటుంది అసలు టేస్ట్ వేరే లెవెల్. మనం మాట్లాడుకుంటూ జాలీగా తినేసాము. ఆ తర్వాత ఒక ప్లెయిన్ దోశ ఆర్డర్ చేసుకున్నాము. అది కూడా టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. ఇంతకీ మీలో నాలాగా ఎంతమందికి ఆ దోశని చట్నీలో ఇంకా సాంబార్లో ముంచుకొని తినడం ఇష్టం? నాకైతే ఆ కాంబినేషన్ చాలా ఇష్టం. మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. ఎగ్జిబిషన్లో చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఆ షాప్స్లో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి, కానీ నాకెందుకు అవన్నీ కొనాలనిపించలేదు. ఎందుకంటే కాస్ట్ ఏమో చాలా హైగా ఉంది, మరి క్వాలిటీ మాత్రం చాలా పూర్గా ఉంది. ఉన్న వాటిల్లో ఇవే బెస్ట్ అనిపించాయి, అందుకని ఇవే కొన్నాను. లాస్ట్ వీడియోలో నా బర్త్డేకి మా మమ్మీ నాకు ఒక సిల్వర్ చైన్ గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పాను కదా, ఇదే ఆ సిల్వర్ చైన్. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ కోటెడ్ సిల్వర్ చైన్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది. చూడ్డానికి కూడా చాలా సింపుల్గా అట్రాక్టివ్గా ఉంది. దాని పెండెంట్ కూడా చూడ్డానికి చాలా సింపుల్గా క్యూట్గా ఉంది. అండ్ ఆ చైన్ స్ట్రక్చర్ కూడా నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.